దేవాలయాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో, దేవాలయాల్లో ఎవరైతే పూజ గాని ఇవన్నీ చేస్తున్నారో, వారు కరెక్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు ఏ అనుకుంటున్నారా? దేవాలయాలు? మన ప్రధాన దేవాలయాలు మనకేం అందించాలనుకుంటున్నాయో? ఒకటండి, నేను చెప్తున్నాను కదా మీకు, హ్మ్. నేను మీకు నెంబరు ఈ మొట్టమొదటి అమ్మవారి దేవాలయం ఉంది, ఒక్కటే ఉంది. ఎప్పుడు కార్గిల్ వారు వచ్చినప్పుడు. ఆ! ఆ రోజున మేము దేవాలయంలో హుండీలో తీస్తే 5,000 వచ్చినాయి. హ్మ్. ఆ 5,000 రూపాయలు కార్గిల్ వారికి పంపించాం. హ్మ్. అలాగే ఇంకొకసారి 25,000 రూపాయలు భక్తులు ఇక్కడ ఇచ్చిన డబ్బులు పెట్టి నేను తూర్పుగోదావరి జిల్లా తుఫాను వచ్చినప్పుడు పంపించాం. ఎప్పటికప్పుడు మనకి ఇక్కడ ఏదైనా వచ్చిందని సమాజంలో ఎక్కడ అవసరం ఉందో అక్కడికి ప్రతి దేవాలయం నుంచి వెళ్ళడం అనేది జరిగితే ప్రజలకు కూడా వాళ్ళ నిధులన్నీ దేవాలయానికి సమర్పించుకుంటే దేవాలయం ద్వారా బయటకు వెళ్ళాలి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, ఎన్ని యూనివర్సిటీలు వచ్చాయి, ఎన్ని హాస్పిటల్స్ వచ్చాయి, ఎన్ని కాలేజెస్ వచ్చాయి, ఎన్ని స్కూల్స్ వచ్చాయి. అందుకని దేవాలయమనే పరిపాలనా కేంద్రంగా చేసుకుంటే సమాజం బ్రహ్మాండంగా ఉంటుంది. ఊరికి దేవాలయమే అన్నిగా చేసుకుంటే, ఆ దేవుడి దగ్గర ప్రజలందరూ సమర్పించుకుంటే, ఆ సమర్పించిన దాన్ని ప్రజలకు వినియోగించే మనస్తత్వం కలిగినటువంటి అధికారులు ఉంటే ఎంత బాగుంటుందండి. అది కదండి జరగవలసింది, అది కదండి మన పూర్వీకులు మనకు అందించింది. అది జరుగుతోందా? కాబట్టి ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, గతాన్ని తలుచుకుని మనం బాధపడదు. ఇకనైనా మనం మారుదాం, యుగం మారుతుంది. మనం మారుదాం, యుగం మారుతుంది. అందరూ యోగులు కానక్కర్లా, నిరుపయోగులు కాకుండా ఉంటే చాలు. సాదాగా జీవిద్దాం, ఉన్నతంగా ఆలోచిద్దాం. ఈ 3 సూత్రాలను మనం పాటించామనుకోండి ఎంత బాగుంటుందండి. ఏ కారైనా ప్రయాణమే కదా సార్, గమ్యం ఒకటే కదా, ఎక్కడికి వెళ్ళినా ఒకటే గమ్యం. కాబట్టి మనం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, సంపద ఉన్నవాళ్ళు, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే, పరమాచార్యులు వారు ఒక మాట అనేవారు, ధనికులైనటువంటి వాళ్ళు పేదవారిని గురించి ఆలోచించాలి. ధనిక దేశాలు కూడా పేద దేశాలను కనుక ఆదుకుంటే ప్రపంచం అంతా బాగుంటుంది. అప్పుడు ధనిక దేశాలు ఏం చేస్తున్నాయి, వాళ్ళ స్టేటస్ని పెంచుకోవడానికి ఇంకా తప్పులు చేస్తూ ఇంకా పెంచుకుంటూ ఇంకో వాళ్ళకి ఆయుధాలు సమర్పించుకుంటూ దేశం మీద యుద్ధం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా కాకుండా ధనిక దేశం పేద దేశాన్ని ఆదుకుందనుకోండి కదా, కరెక్ట్ కదా, అప్పుడు అందరు ప్రపంచం అంతా శాంతియుతంగా బ్రతకొచ్చు కదా. అది కదా మన భారతదేశం, మొత్తం ప్రపంచానికి ఇచ్చినటువంటి గొప్ప సందేశం భారతదేశం అదే కదండి ఇచ్చింది. విశ్వశాంతి అనేది మనం ఒక్కళ్ళమే అనేది. అవునవును, ఇదే పాయింట్ మీద ఏంటంటే భారతదేశం ఇప్పుడు విశ్వగురువుగా ఎదుగుతుంది అంటారేంటమ్మా? అది కరెక్టే? అసలు ఎప్పుడో మనం విశ్వగురువు కదా. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అట్లా? ఏంటండి ఇంకా అవన్నీ ఏంటంటే ఇదే చెప్పాక గ్లామర్. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి తీసుకున్న దానినే అందరూ కూడా ఇవాళ కాదు, ఆది నుండి భారతదేశమే విశ్వగురువు. ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించిన వాడు శ్రీరామచంద్రుడు, జగత్ ప్రభు, చక్రవర్తి, అంతే కదమ్మా. ఆయన చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అన్నాగా. సార్వభౌముడు అంటే మొత్తం ప్రపంచాన్ని పాలించిన వాడు కదా, 11,000 సంవత్సరాలు. కాబట్టి వాళ్ళు కొత్తగా ఏమిటంటే ఎప్పుడు భారతదేశం అనేది ప్రపంచానికి విశ్వగురువే. అందుకని మ్యాప్ను చూస్తే కూడా భుజస్కంధాల మీద మోస్తూ ఉంటుంది ప్రపంచాన్ని. అందుకని ఏ దేశం ఎలా పాడని ఈ దేశం మాత్రం చెక్కు చెదరదు. ఎందుకంటే ఋషులు తపస్సంపన్నులందరూ తమ తపశ్శక్తిని ధారపోసారు, కణంలో అణువణువున ధారపోసి వెళ్ళారు వాళ్ళు. అందుకని ఈ దేశాన్ని ఎవరేం చేయలేరు. చేద్దామనుకుని వచ్చిన వాళ్ళు కూడా వట్టి చేతితోనే తిరిగి వెళ్ళారా లేదా? ఏం పట్టుకెళ్లారు? మన గుళ్ళు గోపురాలు ధ్వంసం చేసి పట్టుకెళ్ళి కాలనీలు నిర్మాణం చేసుకున్నారు. మన మేధాశక్తిని ఎవరేం చేయలేరుగా. ఈ డిఎన్ఏని ఎవరేం చేయలేరుగా. ఈ మధ్యన ఒక అమెరికన్ అతను వచ్చి మన ఢిల్లీలో ఒక మీటింగ్కి వచ్చాడు, ఒక సెషన్కి వస్తే భోజనం చేస్తుంటే మన బిర్యానీ బాగా నచ్చిందిట. ఆ బిర్యానీ ఎలా చేస్తారు, చాలా బాగుందని చెప్పి అక్కడ షెఫ్ని పిలిచి రెసిపీ తీసుకున్నాడు. యాజ్ ఇట్ ఈస్గా రెసిపీ తీసుకుని వెళ్ళి అమెరికా వెళ్ళి తను కూడా ప్రయోగం చేసి అలాగే బిర్యానీ తయారు చేయించుకుని తిన్నాట. బాగుంది, ఎలా ఉందండి బిర్యానీ అని అడిగితే చెప్పాడంట, బాగుంది, కానీ ఎంతైనా భారతదేశంలో ఉన్న రుచి మాత్రం రాలేదంటే అప్పుడు ఈయన చెప్పాట కారణం ఏంటంటే సాయిల్ అండి అని. ఆ మట్టి రుచి, ఆ మట్టి. అలాగే ఈ మట్టిలో భగవంతుడు తాను ఎక్కడ అవతరించాలనుకున్నాడో అక్కడ అవతరించాడు. కాబట్టి అది నియతి. కాబట్టి భారతదేశమే దేవభూమి అయ్యింది ప్రపంచ దేశాన్ని. వాళ్ళు కొత్తగా విశ్వగురువు ఏమిటండి, ఎప్పుడో ప్రపంచ దేశాల వాళ్ళే చెప్పారు, భారతదేశం నుంచి మేము బోర్డు నేర్చుకుని వచ్చాం, వాళ్ళ గ్రంథాల నుంచి ఇవన్నీ కనిపెట్టాం. ఏది ప్రతి ఒక్కరూ అన్నమాట. ఇది ఐన్స్టీన్ దగ్గర నుంచి వాన్ హేస్టింగ్స్ దగ్గర నుంచి అందరు మన భగవద్గీతను మెచ్చుకున్న వాళ్ళే, మన వేదాల నుంచే మేము తీసుకున్నామని చెప్పిన వాళ్ళే.
అంతా మన దాని మీదే మాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళందరూ ఏదో చేద్దామని ఏదో చేశారు. మీ అందరికి చెప్పాల్సిందే ఉంది దీంట్లో. అందరూ అవతార పురుషులు జన్మించారు, ఇంకా జన్మిస్తూనే ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు అవతారాలుగా చెప్పుకోకుండా ఇట్లా మీలా ధర్మ ప్రచారం చేస్తున్నారు అంటే వార్తని ఒకటి నుంచి ఒకరికి వెళ్తూనే ఉంటుంది కదండి. ఏ రూపంగా చేసిన ప్రచారమే కదా. కాబట్టి దేశం ఎప్పుడు విశ్వగురువేనండి. ఈ దేశాన్ని మించిన దేశం వేద భూమి, ధర్మభూమి, కర్మభూమి, మోక్ష భూమి, తపోభూమి, జ్ఞాన భూమి, ఇన్ని రకాల బిరుదులు ఏ దేశానికి ఉన్నాయి? ఉన్నాయా? ఇదే నేను అన్నారు ఇలా అని అనలేదు కదా. కాబట్టి ఈ దేశమే విశ్వగురువు. ఇక్కడ మీరు ఇప్పుడు వేదభూమి అన్నప్పుడు ఒక అడగాలనిపించింది మిమ్మల్ని, ఇక్కడ ఏదైనా మీరు వేద అధ్యయనం కోసం కానీ వేద పఠనం కోసం కానీ మీరు ఏమైనా కృషి చేస్తున్నారు? వేద పాఠశాల కట్టాలని అప్పుడు పివి నరసింహారావు గారు ఇక్కడికి వచ్చారండి. వారి పేరిట ఇక్కడ గ్రంథాలయం ఉంది. అనుకున్నాం కానీ అనుకున్నట్టుగా పిల్లల్ని ఇక్కడికి పంపించడానికి కావలసినటువంటి ఇది ఆ వేద నేర్పే గురువులు దొరకక నాకు కూడా వయసు అయిపోతుందండి. ఇంక భవిష్యత్తులో చేస్తారు ఎవరో ఒకళ్ళు, నేను కాకపోతే తర్వాత వచ్చేవాళ్ళు ఎవరో ఒకళ్ళు పూనుకుంటారుగా, తప్పకుండా చేస్తారు. జరుగుతుంది వేదాధ్యయనం గురించి. అందుకని వేద గ్రంథం పెట్టాం. వేదవ్యాసుడు ఆ మందిరం కట్టి ఆయన ముందు ఒక వేద గ్రంథాన్ని పెట్టాం. ఆ గ్రంథమే ఇవాళ ఉన్నటువంటి అన్ని రకాల జ్ఞానాలకి, అన్ని రకాల సబ్జెక్ట్స్ కి మూలం వేదమే. మెటలర్జీ అను, నువ్వు కెమిస్ట్రీ అను, నువ్వు గణిత శాస్త్రం అను, ఏ శాస్త్రమైనా దీనిలో సాంకేతిక పరిజ్ఞానం అను, ఏదో ఐటీ అంటున్నారు, ఇప్పుడు కృత్రిమ మేధస్సు అంటున్నారు, ఇది ఆర్టిఫిషియల్, ఇవన్నీ వేదాల్లో ఉన్నవే. కాబట్టి అది చూస్తే మీకు అన్నిట్లోనూ ఉంది. ధర్మ సూక్ష్మాలు, కొన్ని ధర్మ ప్రచారాలు ఒక కులంలో ఉన్నవారు, అక్కడ పుట్టిన వారు మాత్రం చేస్తేనే బాగా ప్రచారం అవుతాయి. మిగతా వాళ్ళు చేస్తున్నప్పుడల్లా వాళ్ళ కులం పేరుతో వాళ్ళు విమర్శిస్తున్నారు బయట వాళ్ళని. అసలు కులం అంటే ఏంటండి? కులం అంటే ఏంటి మరి చెప్పాలి. ఇదే భీష్ముడు అంపశయ్య మీద పడుకున్నప్పుడు కర్ణుడు వెళ్ళి నమస్కారం చేసుకుంటే, పొరపాటు జరిగిందయ్యా, నీ బీజం వెళ్ళేమో దుర్యోధనుడి గ్రౌండ్ లో పడింది, అదేమో అంకురించింది, సూతపుత్ర అంటే వేదకాలంలో ఇది లేదు. మాలాంటి మేధావులు ఖండించకపోవడం అది ప్రబలి ఇప్పటి వరకు నడుస్తోంది. చూసారా, మేధావులు ఖండించకపోవడం వల్ల అది నడుస్తోంది అని. అంతే కదా, వేదకాలంలో లేదు కదా. మీరు భగవద్గీత చదువుకున్న ఏది చదువుకున్న దేనిని బట్టి ఉంది, అది ప్రమోషన్ లో వస్తుంది కదా. అంతే, పనిని బట్టి ఆ పేరు వచ్చింది. మనం చేస్తున్న ఇప్పుడు కార్పెంటరీ చేస్తున్నామని కార్పెంటర్ అంటున్నాం, పార్ట్ మేకర్ అంటున్నాం, డ్రైవింగ్ చేసామని డ్రైవర్. అది కులమా? వృత్తిపరంగా వచ్చింది అది. అందుకని ఆ వృత్తిలో ఉన్న వాళ్ళ వృత్తిలో ఉన్న సంబంధాన్ని అందుకోవడంలో రక్తనిష్టగా బోర్న్ ఎంప్లాయ్మెంట్ అభివృద్ధి చెందడం కోసం అలా మన జీవితాలు కొనసాగుతాయి.